ఇటు చూడు ఒకసారి చూడు కనపడుతున్నావుగా. బురిపాలెంలో మనం నేను సుధాకర్ పరుచూరు ప్రస్తుతం ఒక 4 నిమిషాలు కనపడదామా. శాఖమూరు మల్లికార్జునరావు గారు కనపడుతున్నాడు అక్కడ, కనపడుతున్నాడుగా. ధన్యవాదాలతో ఉన్నట్టే. ఏం చెప్పుకున్నాం జనాల గురించి? తెనాలంటే మన బురిపాలెంలో ఉంది కాబట్టి తెనాలి ప్రాధాన్యత, అంతేనా? తెనాలి గురించి అందరికి చెప్పాలని ఉంది నాకు, అందరికీ తెలిసిందేను. 1952లో తెనాలి అసెంబ్లీ మొదటి ఎన్నికలు 3 సార్లు తెనాలి నుంచి ఎవరు గెలిచారు అప్పుడు? చెప్పాలి ఎవరు గెలిచారు అప్పట్లో అంటే తెలుసుకోవటమే రాజకీయం అనేది. మనం పోటీ చేయకపోయినా కనీసం తెలుసుకోవాలి లేదా? సత్యం కదా అప్పుడు మొదట 1952 సంగతి నేను చెప్పేది. అప్పుడు సంగతి ఇప్పుడేముంది బయటికి వెళ్ళినట్టు చెబుతావు తేలిగ్గా. 1952లో ఆలపాటి వెంకటరామయ్య గారు 3 సార్లు గెలిచాడు. 3 సార్లు గెలిచాడు. 3 సార్లు గెలిచిన తర్వాత ఆయన కూతురు దొడ్డపనేని మళ్ళా 3 సార్లు గెలిచింది. ఒకసారి వచ్చింది ఎట్టన్నా కానీ 3 సార్లు గెలిచింది. అంటే తెనాలికి 6 సార్లు వాళ్ళే గెలిచారు. అంటే కూతురు దొడ్డపనేనింద్ర మరియు ఆలపాటి వెంకటరామయ్య గారు 3 సార్లు అయిపోతే ఆయన టైం తర్వాత దొడ్డపనేనింద్ర 3 సార్లు. ఇక 1983లో ఎన్నికలు వచ్చినాయి కదా, అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ తరఫున అన్నాబత్తిని శివకుమార్ కదా, అన్నాబత్తిని సత్యనారాయణ గారు. ఈయన తెలుసుకున్నాం కానీలే పేరు కానీ. 1983లో అన్నాబత్తిని సత్యనారాయణ. మళ్ళీ 2వ సారి ఎన్నికలు వచ్చినప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కదా, ఆయనే గెలిచాడు. అంటే అప్పుడే ఎన్నిసార్లు అయింది ఇప్పుడు లెక్క? 6 సార్లు ఏమో వాళ్ళు, తండ్రి కూతుళ్ళేమో 6 సార్లు. చెబుతారు. ఇక 89లో ఎన్నికలు వచ్చినప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారు గెలిచాడు. 89లో గెలిచాడు. 94లో మధ్యలో వచ్చాడు ఎవరో ఒక ఆయన. 1994లో మధ్యలో వచ్చాడు ఒక ఆయన, రవీంద్రనాథ్ గారు. 94లో వచ్చాడు. ఆ 94 తర్వాత 99లో ఎవరు వచ్చారు? కాదు, గోగినేని ఉమాకి ఇచ్చారు. అంటే మనవరాలు ఆలపాటి వెంకటరామయ్య గారు మనవరాలు. ఆలపాటి వెంకటరామయ్య గారు కూతురు మనవరాలు. మొత్తం అటు ఆయన 3 సార్లు, కూతురేమో 3 సార్లు, మనవరాలు 1 సారి, 7 సార్లు అయ్యారు వాళ్ళు తీసేద్దాం. 99 తర్వాత 2004కి ఎవరు వచ్చారు తెనాల్లో? మర్చిపోతే అట్ట. నాదెండ్ల మనోహర్ గారు. ఇవన్నీ మర్చిపో, టయాన్ని బట్టి చెబుతాక నేను. 2004లో నాదెండ్ల మనోహర్ గారు వచ్చాడు. 2009 కూడా ఆయనే. వాళ్ళ నాన్న 89 చెప్పేశా. 89 చెప్పేశా. తెనాలి చరిత్ర తెలుసుకోవాలని చిన్న ప్రయత్నం, అంతేనా? అందరికీ తెనాలి 7 సార్లు అడగపోతే 2 సార్లు వచ్చేసి నాదెండ్ల మనోహర్ గారు 2000 కానీ 3వ సార్లే కానీ 2004, 2009, 2014 వచ్చి ఇప్పుడు చెప్పుకో. 2014 రాజా కదా. ఓకే, 2014 చెప్పేశాడు. 2019 2019 ఇక్కడే డమ్కి కొట్టావు. అన్నాబత్తిని శివకుమార్ గారు 2019 నుంచి 2024 వరకు. 2024 మళ్ళీ తెర మీదకి ఎవరు వచ్చారు? అది తెనాలి రాజకీయం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు తెనాలి
తెనాలి ఇక మళ్ళీ ఇంకో రివిజన్ చేద్దాం. తెనాలి అసెంబ్లీ మొదట 3 సార్లు ఆలపాటి వెంకటరామయ్య గారు, మరో 3 సార్లు దొడ్డపు నరేంద్ర గారు, ఆ తర్వాత అన్నాపత్యం సత్యనారాయణ గారు 83, తర్వాత 2 సార్లు 89లో మళ్ళా నాదెండ్ల మనోహర్ గారు, నాదెండ్ల భాస్కరరావు గారు. అంటే నాదెండ్ల అంటే ఆయన పేరు వచ్చేస్తుంది కదా. 89లో నాదెండ్ల భాస్కరరావు గారు, 94లో రావి రవీంద్రనాథ్ గారు, 99లో గోగినేని ఉమ్మ గారు, 2004లో 2009లో నాదెండ్ల మనోహర్ గారి టైం. తర్వాత 2009 వరకు చెప్పామా, 2014 ఆలపాటి గారు 2014 వరకు. మళ్ళా 2019-24 వచ్చేసేసరికి ప్రస్తుతం కొనసాగుతుంది నాదెండ్ల మనోహర్ గారు. ఇది తెనాలి చరిత్ర తెలుసుకోవటానికి. ధన్యవాదాలు అందరికీ. ఓకేనా? పరిపాలించి సరదాగా మీతో చెప్పియాలని చిన్న ప్రయత్నం చేశా. ఇది యూట్యూబ్లో ఉంటుంది తెలియని వారికి. 1952లో తొలి ఎన్నిక జరిగింది. 1952లో తెనాలి చరిత్రలో 1952లో తొలి ఎన్నిక జరిగింది. ఇప్పటికి ఏం చెబుతారంటే తెనాలిలో ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారని ఒక నానుడి ఉంది తెనాలికి. తెనాలి చరిత్రలో తెనాలిలో ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారంలో ఉంటారనేది వచ్చేసింది. ఇది సరదాగా ఉన్నది ఉన్నట్టుగా మనం పరిపాలన చెప్పుకున్నాం. అంతేనా? ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టే మీ సుధాకర్ పరుచూరి. అప్పుడప్పుడు విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే.